పూజ గదిలో దీపం అకస్మాత్తుగా పెద్దగా వెలిగితే చాలామంది దాన్ని సాధారణ విషయం అనుకుంటారు. కాని మన పెద్దలు మాత్రం దీపం జ్వాల ఎలా ఉందో చూసి ఆ ఇంటి వాతావరణం ఎలా ఉందో చెప్పేవారు. హిందూ సంప్రదాయంలో దీపం అనేది కేవలం వెలుగు కాదు, అది దైవ శక్తికి ప్రతీక. అందుకే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం పవిత్రంగా భావిస్తారు. కాని కొన్ని ఇళ్లలో దీపం ఒక్కసారిగా చాలా పెద్ద జ్వాలతో మండుతుంది. కొన్నిసార్లు 2 జ్వాలలతో కూడా వెలుగుతుంది. అలా కనిపించినప్పుడు చాలామంది భయపడిపోతారు. ఇది ఏదైనా సంకేతమా అని. అసలు నిజం ఏమిటంటే, పురాణాల్లో మరియు పాత ఆచారాల్లో దీపజ్వాల చాలా ప్రశాంతంగా, పెద్దగా వెలిగితే ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతారు. ముఖ్యంగా పూజ సమయంలో భక్తితో ప్రార్థన చేసినప్పుడు మనసులోని ఆలోచనలు కూడా. అందుకే శాంతి, భక్తి ఉన్న ఇళ్లలో దీపం చాలా అందంగా వెలుగుతుందని పెద్దలు చెబుతారు. ఇంకా దీపం 2 జ్వాలలతో వెలిగితే కొంతమంది దాన్ని లక్ష్మీదేవి కటాక్షంగా భావిస్తారు. ఇంట్లో శుభవార్త వస్తుందని కూడా అంటారు. కాని ప్రతి విషయం అద్భుతం అని అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే దీపం పెద్దగా వెలగడానికి కొన్ని సహజ కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి వత్తి మందంగా ఉండటం, నూనె ఎక్కువగా ఉండటం, గాలి తగలడం, లేదా దీపంలో 2 వత్తులు కలవడం. ఇలాంటి కారణాల వల్ల కూడా జ్వాల పెద్దగా కనిపిస్తుంది. అందుకే భక్తి ఉండాలి, కానీ భయం మాత్రం ఉండకూడదు. మన పెద్దలు ఒక మాట చెబుతారు, దీపం ఉన్న చోట చీకటి ఉండదు. అంటే దీపం కేవలం ఇంటిని వెలిగించదు, మన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే చాలా దేవాలయాల్లో అఖండ దీపం వెలిగిస్తారు. ఎందుకంటే దీపజ్యోతి దైవ శక్తికి గుర్తుగా భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో దీపం వెలిగించి కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే మనసులోని టెన్షన్ కూడా తగ్గుతుందని చాలామంది అనుభవంతో చెబుతారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని ఇళ్లలో పూజ సమయంలో దీపం అకస్మాత్తుగా ఆరిపోతే దాన్ని అశుభంగా భావిస్తారు. కాని పండితులు మాత్రం ముందు కారణం తెలుసుకోండి అంటారు. ఎందుకంటే గాలి వల్ల కూడా దీపం ఆరిపోవచ్చు. అంటే